Hello all, welcome back to our YouTube channel. Here is the non-spoiler review of the series Paru. Season 1, 1 to 8 episodes. Each episode approximately 30 to 35 minutes రన్ టైమ్తో G5 అయితే వాళ్ళ రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పుడే కానీ మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆల్రైట్, లెట్స్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. సిరీస్ చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే సిరీస్ ఏమాత్రం అనిపించలేదు. ఫ్రమ్ ట్రైలర్ కట్ చూస్తే మాత్రం హైలైట్గా అనిపించింది. ట్రైలర్ ఎప్పుడైతే రిలీజ్ చేశారో ఆ రోజు అనుకున్నాను కన్ఫర్మ్గా ఈ సిరీస్ అయితే హిట్ అయిపోద్ది అనుకున్నాను. కానీ సిరీస్ చూసిన తర్వాత నా ఒపీనియనే తప్పు అని అనిపించింది. ఏట్లేదు అంటే ఇప్పుడు నేను స్టార్టింగ్ ఓపెన్ చేసిన తర్వాత సిరీస్ అంతా స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది కదా అనుకున్నాను. కానీ ఏ మాట అనిపించలేదు. యాక్చువల్గా ఈ సిరీస్ నేను వెంకటేష్ గారి మూవీ దృశ్యం మూవీతోనైతే నేనైతే పోల్చుకున్నాను. సో అలాంటి చాలా ట్విస్ట్లు ఉంటాయి కదా అని నేనైతే ఎక్స్పెక్ట్ చేశాను. కానీ ఏ మాత్రం లేదు. అంటే హీరోయిన్ వీళ్ళిద్దరూ కలిసి అయితే ఒక మర్డర్ అయితే చేస్తారు. సో ఆ మర్డర్ వెనకట్ల చాలా మిస్టరీ అయితే దాగుంటుంది. ఆ ఒక్క మర్డర్ చేయడం వల్ల వాళ్ళ జీవితం మొత్తం అంతా అయితే తలకిందులు అయిపోతుంది. అది ఎలా ఎందుకు అని తెలియాలంటే ఈ సిరీస్ని అయితే మీరు 100% చూడాల్సిందే. రిటన్ అండ్ డైరెక్టర్ బై సిద్ధార్థ్ నాయుడు. అదేనండి, కేస్ 30 మూవీ తీసిన డైరెక్టరే ఈ సిరీస్ని కూడా డైరెక్ట్ చేశారు. సో డైరెక్షన్ పర్వాలేదు అనిపించింది, కానీ స్క్రీన్ ప్లే మాత్రం చాలా డల్గా ఉంది. ఇంకా ఎపిసోడ్ 1 కొంచెం పర్వాలేదు. అలాగే 8వ ఎపిసోడ్ లాస్ట్ 5 minutes అయితే బాగుంది ట్విస్ట్ అనేది. ఓవరాల్గా సిరీస్ చూడొచ్చా అంటే 1 time వాచ్ సిరీస్. అలాగే ఇందులో హీరో కింద వచ్చి నివేతా ప్రేటరాజుగా చేశారు. అలాగే నరేష్ అగస్య అండ్ నాగబాబు గారు వీళ్ళు ముగ్గురు అయితే మెయిన్ రోల్ కింద అయితే చేయడం అయితే జరిగింది. సో ఇంకా సైడ్ క్యారెక్టర్స్ కూడా ఉన్నారు. వీళ్ళు ముగ్గురు అయితే మెయిన్ క్యారెక్టర్స్ కింద అయితే లీడ్ చేయడం అయితే జరిగింది. దట్స్ ఆల్ గైస్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై